టాప్ డైరెక్టర్స్ ఏం చేసినా ఆడియన్స్ ఆసక్తిగానే చూస్తారు. వాళ్ళ నిర్ణయాలన్నీ ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తాయి. అదంతా వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నంత వరకే వర్తిస్తుందనుకోండి. ప్రస్తుతం సౌత్ లో టాప్ లేపుతున్న దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ కూడా ఉన్నాడు. మనోడు లోకేష్ వర్స్ అనే సినీ వర్స్ ను క్రియేట్ చేస్తూ ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించాడు కదా. ఖైదీ, మాస్టర్, విక్రమ్ అంటూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్న లోకేష్ చివరగా చేసిన లియోతో మాత్రం దెబ్బతిన్నాడు. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ అంచనాలు పెంచింది, కానీ వాటిని అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మాస్టర్ మూవీ రేంజ్ ను కూడా అందుకోలేకపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఖైదీకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు అంటున్న లోకేష్ సడన్ గా ఓ సర్ప్రైజింగ్ డిసిషన్ తీసుకున్నాడు. కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారి దర్శకత్వంలోనూ సత్తా చాటిన లారెన్స్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో లారెన్స్ హీరో, కాకపోతే లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. అతని అసిస్టెంట్ కన్నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. లారెన్స్ హీరోగా లోకేష్ కనకరాజ్ సినిమా నిర్మిస్తున్నాడు అంటే మంచి మైలేజ్ వస్తుంది. అయితే దానికి మించేలా మరో ట్విస్ట్ కూడా ఉంది. విక్రమ్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ ఎంత మ్యాజిక్ చేసినా చివర్లో కనిపించిన 10 నిమిషాల పాత్రతోనే తిరుగులేని ఇంపాక్ట్ చూపించిన సూర్య రోలెక్స్ పాత్ర గుర్తుంది కదా. ఇప్పుడు ఆ రోలెక్స్ పాత్రే విక్రమ్ 2 లోనూ హైలైట్ కాబోతోందని ముందు నుంచి చెబుతున్నాడు లోకేష్ కనకరాజ్. మరా స్నేహంతోనే ఇప్పుడు లారెన్స్ సినిమాలో కూడా సూర్యతో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడు. ఎస్, ఈ మూవీలో సూర్య కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ మేరకు సూర్య కూడా ఓకే చెప్పాడు. గెస్ట్ రోల్ అనగానే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేదేం కాదంటున్నారు. మరోసారి సూర్య మాత్రమే వేయగల ఇంపాక్ట్ ఈ పాత్రలో ఉంటుందట. కనిపించిన కాసేపైనా రోలెక్స్ ఓ రేంజ్ లో ఉంటుందంటున్నారు. మరి ఈ మూవీని కూడా లోకేష్ తన సినీ వర్స్ లో కలిపిస్తాడా లేక ఇండివిజువల్ మూవీనా అన్నది తేలాల్సి ఉంది. కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారి దర్శకత్వంలోనూ సత్తా చాటిన లారెన్స్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో లారెన్స్ హీరో, కాకపోతే లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. అతని అసిస్టెంట్ కన్నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. లారెన్స్ హీరోగా లోకేష్ కనకరాజ్ సినిమా నిర్మిస్తున్నాడు అంటే మంచి మైలేజ్ వస్తుంది. అయితే దానికి మించేలా మరో ట్విస్ట్ కూడా ఉంది. విక్రమ్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ ఎంత మ్యాజిక్ చేసినా చివర్లో కనిపించిన 10 నిమిషాల పాత్రతోనే తిరుగులేని ఇంపాక్ట్ చూపించిన సూర్య రోలెక్స్ పాత్ర గుర్తుంది కదా. ఇప్పుడు ఆ రోలెక్స్ పాత్రే విక్రమ్ 2 లోనూ హైలైట్ కాబోతోందని ముందు నుంచి చెబుతున్నాడు లోకేష్ కనకరాజ్. మరా స్నేహంతోనే ఇప్పుడు లారెన్స్ సినిమాలో కూడా సూర్యతో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడు. ఎస్, ఈ మూవీలో సూర్య కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ మేరకు సూర్య కూడా ఓకే చెప్పాడు. గెస్ట్ రోల్ అనగానే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేదేం కాదంటున్నారు. మరోసారి సూర్య మాత్రమే వేయగల ఇంపాక్ట్ ఈ పాత్రలో ఉంటుందట. కనిపించిన కాసేపైనా రోలెక్స్ ఓ రేంజ్ లో ఉంటుందంటున్నారు. మరి ఈ మూవీని కూడా లోకేష్ తన సినీ వర్స్ లో కలిపిస్తాడా లేక ఇండివిజువల్ మూవీనా అన్నది తేలాల్సి ఉంది.